విశ్వాసపు నడక అట్లా కాదు. ఏంటంట, వెళ్ళు అంటే వెళ్ళడమే. ఆడ ఏముంటుందో తెలియదు, ఎవరు ఉంటారో తెలియదు, ఎట్లుంటుందో తెలియదు, ఏం లేదు. పో అంటే పోవాలంతే. నాకు కూడా 2000 ఇయర్ ఆఫ్ 2000లో దేవుడు అన్నాడు, అపోస్తల కార్యములు 18:10 నువ్వు వెళ్ళు, నీ మీదకి ఎవడు రాడు, నీకు హాని చేయటకు ఏది కూడా నీ మీదకి రాదు, నువ్వు వెళ్ళు అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలా, ఏం వెళ్ళాలో ఏం తెలియదు. ప్రార్థన చేసుకుంటూ వచ్చిన. చదువుతారా 18:10 అపోస్తల కార్యములు 18. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడునూ రాడు, ఆ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా. దేవుడు పౌలుతో చెప్పాడంట, ప్రార్థన చేసి ఎక్కడికో పోయేటట్టున్నా. అప్పటికి ఇంకా పెళ్లి కాలే, కామారెడ్డిలో ఉన్నా. ఇది నాకు పెద్ద డిజిటల్ వాచ్ చూపించాడు దేవుడు. అక్కడ చూస్తే 18:10 అని కనిపిస్తుంది. మామూలుగా రైల్వే స్టేషన్లో కనిపిస్తుంది 24 hours టైమింగ్ కదా. 18:10 అంటేనే అరే ఇది ఏదో రైల్వే స్టేషన్ లాగా. దాని ముందర అక్షరాలు కనిపించాయి, ACTS అని. రాత్రి తెల్లవారుజామున 3 గంటల టైంలో ACTS 18:10. వెంటనే ఉలిక్కిపడి లేచి కూర్చున్నా. పక్కనే బైబిల్ ఉండింది, తలగడ పక్కనే తీసినాను. అపోస్తల కార్యములు, యాక్ట్స్ అంటే అపోస్తల కార్యాలు 18:10 తీసి చదువుతానే. దేవుడు అన్నాడు, నాకు అర్థమైపోయింది, ఇంకా నేను ఇక్కడ ఉండను, దేవుడు నన్ను ఎక్కడికో తీసుకుపోయేటట్టున్నాడు. అదేదో భయంకరమైన స్థలమే ఉండేటట్టుంది, కానీ దేవుడు నాకు తోడుగా ఉంటాడంట, హాని చేయడానికి ఎవడు నా మీదకి రాకుండా కాపాడుతానంటున్నాడు అని నాకు అర్థమైపోయింది. వెంటనే దేవుని స్తుతించాను. ఓకే ప్రభువా, నువ్వు ఎక్కడికి తీసుకుపోతే అక్కడికి పోతానని వెంటనే నా యొక్క తీర్మానాన్ని కూడా ప్రభుకు చెప్పేశాను. దాదాపు తెల్లవారుజామున 3:30 ఆ టైంలో ప్రార్థన చేసుకొని ఎక్కడికంటే అక్కడికి పోతాను ప్రభువా, నువ్వు ఎక్కడికి తీసుకుపోతే అక్కడికి పోతాను తీర్మానం చేసుకున్న. ఆశ్చర్యకరంగా ఆ మరుసటి రోజే హెబ్రోన్ నుంచి ఫోన్ వచ్చింది. పిలుపు గారు వచ్చారు చెన్నై నుండి, ఆయన వచ్చాడు, రమ్మంటున్నాడు నిన్ను అని చెప్పి ఫోన్ వచ్చింది హెబ్రోన్ ఆఫీస్ నుంచి. వెళ్ళాను నేను. వెళ్తే ఆయన అన్నారు, అయ్యా నీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, నీ మ్యారేజ్ గురించి మేము ప్రార్థన చేశాం, నువ్వు కూడా ప్రార్థన చేసుకో, ప్రభు చిత్తమైతే నువ్వు పలానా స్థలంలో నువ్వు సేవ చేయాల్సి ఉంటుంది, సిద్ధపడు, ప్రార్థన చేసుకో అన్నాడు. పలాని స్థలం అని చెప్పగానే గుండెలు డామ్ అన్నాయి. ఎందుకంటే ఆడ మందిరం లేదు, విశ్వాసులు లేరు, సంఘం లేదు, ఏమీ లేదు, ఇల్లు కూడా లేదు. అర్థమవుతుందా మీకు చెప్పింది? ఇలాగ మందిరం లేదు. సరే ఎవరన్నా విశ్వాసులు ఉన్నారంటే విశ్వాసులు లేరు. ఉండడానికి ఏమన్నా ఇల్లు ఉందంటే ఇల్లు కూడా లేదు. ఆ స్థలం పేరు చెప్పినాక ప్రార్థన చేసుకున్నాను. ఎందుకు? ఓకే ప్రార్థన చేసుకుంటా అని చెప్పచ్చు. ఎందుకంటే ఆ తెల్లవారుజామున దేవుడు చూపించిన ఆ డిజిటల్ వాచ్ గుర్తొచ్చింది. నేను కమిట్మెంట్ ఇచ్చాను కదా దేవునికి, ప్రభా నువ్వు ఎక్కడికి తీసుకుపోతే ఎక్కడికి పోతానని గుర్తు చేశాడు దేవుడు. ఓకే ప్రార్థన చేసుకుంటా అని చెప్పాను. తీరా చూస్తే అది ఏందో కాదు, దగ్గి రోడ్డు పైన మందిరం స్టార్ట్ చేశారు. అప్పుడే ఆడ పని మొదలు పెట్టడం, విశ్వాసులు లేరు, ఎవరు లేరు. మందిరం కట్టబడ్డాం. జనవరి 10వ తారీఖున పెళ్లి కావడం, 11వ తారీఖు నుంచి అక్కడే ఉండడం. అక్కడ ఒక ఇల్లు, పాడుబన్న ఇల్లు, ఆ ఇంట్లో ఉండడం. పెద్ద పెద్ద పాములు, భయంకరమైన పాములు, భయంకరమైన ఈవిల్ స్పిరిట్స్. అప్పటి వరకు నాకు చేతబడులు అంటే తెలియదు, దయ్యాలను వెళ్ళగొట్టిన అనుభవం లేదు. విపరీతంగా ఆ స్థలంలో ఏ హాని కలగకుండా కాపాడింది. ఇంత కూడా ఎన్ని పాములు అంటే నేను చెప్పలేదనుకోండి, అబ్రాహం వాళ్ళ అమ్మ చంపింది, కనీసం ఒక 100 పాములు చంపింటుంది. 100 పాములు. కొన్ని పాములు అయితే 10-12 అడుగుల దూరం, అంత పొడవైన పాములు. ఎప్పుడు చూడలే నేను బతుకున్న పాములను. భయంకరంగా త్రుటిలోనే ఇట్లా పక్కనే ఉండేవి పాములు. కానీ కాపాడిండు దేవుడు. ఏ ఒక్కరు ఏది హాని చేయకుండా కాపాడాడు. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే విశ్వాసంతో కూడుకున్న నడక. దేవుడు చెప్తాడు చాలాసార్లు మనల్ని బలపరచడానికి. నువ్వు వెళ్ళు అంటాడు, నువ్వు చెయ్యి అంటాడు.